Good afternoon guys, welcome back to the channel. I hope all are doing great and fine. అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ మనమైతే ఉన్నామండి మంచిర్యాల రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. స్టేషన్ కనుక చూసుకుంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో రీడెవలప్ అయితే అవుతుందండి. చూసుకోవచ్చు మంచిర్యాల స్టేషన్ ఫుల్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము 17012 సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బీదర్ మధ్యలో అయితే నడుస్తుందండి ఎక్స్ప్రెస్. సో ఇది ఎర్లీ మార్నింగ్ 17011 ట్రైన్ నంబర్ తో అయితే హైదరాబాద్ ఎక్కడి నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్ సిటీగా వస్తుంది. రిటర్న్ 17012 బీదర్ ఎక్స్ప్రెస్ లాగా అయితే రిటర్న్ అయితే అవుతుందండి. డైరెక్ట్ స్టేషన్ కి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తున్నాము. సో ఎందుకంటే మన ట్రైన్ ఆబ్వియస్గా 2 or 3కి అయితే వస్తుందండి ప్లాట్ఫామ్ నెంబర్. అందుకని మనమైతే FOB ఎక్కేస్తున్నాము డైరెక్ట్ స్టేషన్ లోపలికి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2 or 3కి అయితే వచ్చినామండి. మన ట్రైన్ అనౌన్స్మెంట్ దేనికి ఇస్తారో తెలియదు. సో యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం 110కి రావాలి. సో మన ఆపోజిట్లో సికింద్రాబాద్ ఖానాపూర్ అయితే వస్తుందండి, అరవ్ అవుతుంది మంచిర్యాలకి. సో లీడింగ్లోకి వచ్చి 39261 లాలాగూడ WAP7 లీడ్ చేస్తుంది దానాపూర్కి. వన్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్కే హైయెస్ట్ జనరేటింగ్ ట్రైన్ అనమాట రెవెన్యూలో. సో క్రౌడ్ చూసుకోవచ్చు, పిచ్చి పీక్స్ ఉంటుందండి క్రౌడ్. మనం జనరల్లో ఇంకేం చేస్తాము, ఇట్లుంటుంది దానాపూర్ది. దానాపూర్ చాలామంది కమెంట్ సెక్షన్లో తెలుపుతున్నారు దానాపూర్ చేయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బాత్రూమ్లలో కూర్చున్నారు. ఇది అన్ని స్లీపర్ క్లాసెస్. ఈ స్లీపర్ క్లాసెస్లో బాత్రూమ్లలో ఆడ కూర్చుంటే మనము జర్నీ ఎట్లా చేస్తాము. సో మనం జర్నీ చేయాలంటే 100% దీంట్లో సెకండ్ AC లేదా థర్డ్ AC అయితే ఉండాలి. లేకపోతే స్లీపర్ అయితే అసలు చేయలేము, జనరల్ అయితే అసలు ఎక్కను కూడా ఎక్కలేము, అట్లుంటుంది. సో మనకి ఇంకా అరైవల్ చూసుకున్నాము, ఇంకా టైం అయితే ఉంది ఏ ప్లాట్ఫామ్కి ఇస్తాడా అనేది. ఇప్పుడే తెలంగాణ డిపార్ట్ అయింది, 4:30 వరకు అయితే తెలంగాణ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ట్రైన్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి సిఫాబాద్ రోడ్, రెస్నీ రోడ్, బెల్లంపల్లి, మందమారి, రవీంద్రకని, మంచిర్యాల్ మన దగ్గరకు అయితే 125కి వస్తుందని చూపిస్తుంది. చూద్దాము ఇంకేమైనా డిలేతో వస్తుందా. తర్వాత రామగుండం, పెద్దపల్లి జంక్షన్, కల్లనూరు, ఓడెల, పుట్కపల్లి, జమ్మికుంట, ఉప్పల్, కాజీపేట్, గన్పూర్, జన్గం, ఆలేర్, భువనగిర్, చెర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, సనత్ నగర్, లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, మర్పల్లి, కోయిల్ డెక్కన్, జైరాబాద్, బీదర్. సో ఇన్ని హాల్ట్లు ఉంటాయి అనేది ఈ ట్రైన్కి. బేగంపేట్ వరకు చేస్తామా లేదా లింగంపల్లి వరకు చేస్తామా లేదా వికారాబాద్ వరకు చేస్తామా అనేది ఇప్పటికీ ఉంది. ఇది ఏమైనా డిలేతో పోతుంది, 1 hour డిలేతో పోతుందంటే నేను ఈ బేగంపేట లేదా లింగంపల్లి వరకే ట్రై చేస్తానండి. ఎందుకంటే డిలే అయితే నాకు రిటర్న్ వికారాబాద్ పోయినా కానీ రిటర్న్ రావడానికి కనెక్టివిటీ ఉండదు, అక్కడ బిస్కెట్ అవ్వదు. నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నానండి. సడన్ ప్లాన్ అసలు ఇది. మేము ఎంత సడన్గా ప్లాన్ చేసినామంటే చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా కరెంటుల టికెట్స్ అవైలబుల్ ఉంటే టికెట్స్ బుక్ చేసుకొని మరీ మేము వచ్చినాము. అరుణ్, ది రైల్ రూట్స్ ఆఫ్ ఇండియా, అండ్ అతను కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ చేయమని చెప్పినాను, మనమే సజెస్ట్ చేసినాము. అతను కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ చేస్తాడు, ఆయన కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ చేసిండు. మనము ఇక్కడ మనం వచ్చినాం కాబట్టి ఖాళీగా ఎందుకు మళ్ళీ రిటర్న్ పోవాలని ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాను అండి. చూద్దాము. ICF బండి 110 కిలోమీటర్ మ్యాక్సిమం ఉంటుంది. ఎండకి ఎట్లుంటుందో, మనం పోయేది కూడా సెకండ్ సీటింగ్లోనే రిజర్వేషన్. చూద్దాం రన్ ఎట్లుంటుంది అనేది. చాలా హాల్ట్స్ ఉన్నాయి, రన్ 110 పోతుంది. ఇట్లా 110 ఎత్తుకుందంటే మళ్ళీ ఒక హాల్ట్ వచ్చేస్తుంది, అట్లుంటుంది దీన్ని రన్. నమ్మ బెంగళూరు రాజధాని అయితే ఓవర్టేక్ అయితే చేస్తుంది, ఎక్కడ ఓవర్టేక్ పడుతుంది అనేది చూద్దాము. సో మన ట్రైన్ అయితే వచ్చేసిందండి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. మనమైతే మన కోచ్ పొజిషన్ దగ్గరకు వచ్చేసినాము, D1. ఇప్పుడే గాలి రికార్డ్, ఇంతసేపు గాలి రాలే కానీ ఇప్పుడే రికార్డ్ చేద్దామనే టైంకి గాలి వస్తుంది. WAG9 ఇచ్చిండండి లాలాగూడ. కోచ్ వచ్చి ఇది D1 అనమాట. సీటింగ్ వచ్చి 3:3 ఉంటుంది, ఆపోజిట్ అయితే ఉంటుంది. మన లోకపల్లి సార్ అయితే కోచ్ పొజిషన్ అసలు ఆపలేడు, ఆరన్ కొట్టేసింది, రెడీ టు డిపార్ట్. మనము ఇప్పుడు మన జర్నీ
ఎట్లుంటుందో టైం మీద డిపెండ్ ఉంటుంది. ఒకవేళ కొంచెం ముందు టైంకి తీసుకోవాలంటే మనము లింగంపల్లి వరకు అయితే చేద్దాము, లేదా బేగంపేటే కొంచెం లేట్ అయినా కూడా. సో డిపార్ట్ అయితే అయిపోయామండి మంచిర్యాల నుంచి. అదేదో ట్రైన్ G9 వేసుకొని ఫ్లాట్ 110లో పోతుందండి మంచిర్యాల్స్కి 10 కూడా. ఏదో స్పెషల్ ఫేర్ బండి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. సో మన గోదావరి మంచిర్యాల డిపార్ట్ అయిన తర్వాత గోదావరి రివర్ అయితే వస్తుందండి. సో ఈ గోదావరి రివర్ మొత్తం వచ్చి టీఎస్ఆర్, ఈ బ్రిడ్జ్ వచ్చి టీఎస్ఆర్లు ఉంది. వర్క్స్ నడుస్తున్నాయి బ్రిడ్జ్ మీద, అందుకనే. సో మనమైతే రామగుండంకి అయితే వచ్చేసామండి. సో 72 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. డిలే కనుక చూసుకుంటే 31 మినిట్స్ డిలేతో రామగుండంకి వచ్చినాము. సో గైస్ మనమైతే 72 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 31 మినిట్స్ డిలేతోనైతే రామగుండంకి అయితే వచ్చినామండి. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చినాము. డిలే కనుక చూసుకుంటే 31 మినిట్స్. సో డైలీ 92 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. జస్ట్ ఇక్కడ 1 మినిట్ హాల్ట్. సో ట్రైన్ ఎంత డిలేలో తీసుకుంటే అదే భయం అవుతుంది. రెండు మాత్రం ఒక 50-60 స్పీడ్ పోతుంది అంతే. మంచిర్యాల నుంచి మనం రామగుండం మధ్యలో మనం ఏం జడ్జ్ చేయలేము, ముందు ముందు ఉంటుంది. నాకు తెలిసి ఇది అఫీషియల్ది ట్రైన్ అని అనుకుంటున్నాను. బీజేడే VAP4 లోకోమోటివ్ లీడింగ్ అదే ఉంటుంది. అఫీషియల్స్ మొత్తం ఇన్స్పెక్షన్ కార్
ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే ఉంటుందని. ఇన్స్పెక్షన్ కార్. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి రామగుండం నుంచి. సో 89 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 35 మినిట్స్ డిలేతోనైతే పెద్దపల్లి జంక్షన్కి అయితే వచ్చేసినామండి. సో జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి కరీంనగర్ లేన్ అయితే అలాగవుతుంది, అందుకనే పెద్దపల్లి జంక్షన్ అనే అంటారు. ఇక్కడ మాత్రం ప్యాసింజర్స్ చాలా మంది అయితే బోర్డ్ అవుతున్నారు. క్రౌడ్ పూలింగ్ బాగానే ఉంది మన ఇంటర్సిటీకి. సో జస్ట్ ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. ప్లాట్ఫామ్స్ వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చినామండి. సో ఫుల్ ప్రొసీడ్ ఉంది, ఎందుకంటే మెయిన్ లైన్ పెద్దపల్లి జంక్షన్. సో పెద్దపల్లి నుంచి అయితే డివైడ్ అయిపోయామండి. పెద్దపల్లి స్టేషన్లో వచ్చి 57 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. ట్రైన్స్ గురించి, హాల్టింగ్ ట్రైన్స్ గురించి చెప్పడమే ఆపేసినాను. సో ఎందుకు అంటే మేము సెకండ్ సీటింగ్ నుంచి చైర్ కార్కి అయితే వచ్చినామండి. టీటీతో మాట్లాడుకొని అప్గ్రేడ్ అయితే చేసుకున్నాము డబ్బులు కట్టి. ఎందుకు అంటే టెంపరేచర్కి ఫోన్లు అన్ని హీట్ అయిపోతున్నాయండి, అసలు వ్లాగ్ చేయలేకపోతున్నాము. ఇలాంటిది ఇప్పుడు మేము చైర్ కార్ అయితే అప్గ్రేడ్ చేసుకున్నాము. చైర్ కార్లో అయితే మనము బేగంపేట వరకే చేసుకున్నామండి. సో మేము ఈ బ్లాగ్ అయితే బేగంపేట వరకే ఉంటుంది. బట్ మాక్సిమం ఈ ట్రైన్ జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ కొంచెం రైల్ ఫ్యానింగ్ కంటెంట్ చేద్దాం అన్నట్టుగా అయితే ప్లాన్ చేసుకొని అయితే చేస్తున్నానండి. ఎండ్ టు ఎండ్ చేయాలి అట్లా అయితే ఏం అనుకోలేదు అసలు. సో నార్మల్గా ఈ ట్రైన్ చేయాలని అయితే చేస్తున్నాను. తిరుపూర్ కాగజ్ నగర్ స్టార్ట్ అయ్యి బీదర్ వరకు అట్లా అయితే ఏం అనుకోలేదండి. కొల్లనూరుకి అయితే వచ్చేసామండి. సో 103 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. 45 మినిట్స్ డిలేతో అయితే కొల్లనూరుకి అయితే వచ్చినామండి. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. డైలీ వచ్చి 8 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి కొల్లనూరులో. సో 1 మినిట్ హాల్ట్ అండి, జస్ట్ ఇట్లా ఆగి ఇట్లా వెళ్ళిపోతుంది. మెమోస్ ఇంకా ఇంటర్సిటీస్ అయితే స్టాప్ ఉంది కొల్లనూరుకి. డిపార్ట్ అయిపోయామండి కొల్లనూరు నుంచి. సో కాజీపేట వరకు చిన్న స్టేషన్స్లో అన్నిట్లో ఆగుకుంటూ పోతుంది ఇది. కష్టం తెలుసా అండి, ఆ డీజిల్ లోకోమోటివ్లో ఇంత టెంపరేచర్ పెట్టుకొని నడిపేయడం అంటే మామూలు విషయం కాదు.
మనమైతే బయట చూసుకున్నట్టయితే ఓడెల స్టేషన్కి అయితే వచ్చినామండి. డిపార్ట్ కూడా అయిపోయాం. బట్ ఏంటంటే ఏసీలో నుంచి బయటికి వెళ్ళబుద్ధి అవుతలేదు. అందుకనే మనం చూసుకున్నట్టయితే ఓడెలకు వచ్చేసినాము. 108 కిలోమీటర్స్. నాకు అర్థం కాదు, ఎవ్రీ 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్కి స్టాప్ ఉంది. నేను ఎప్పుడు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నామని కూర్చున్నాను, మళ్ళీ ఓడలో వచ్చింది. సో పట్కాపల్లి ఇక్కడైతే లేచి వాక్ చేద్దాము. సో పట్కాపల్లికి అయితే వచ్చేసినామండి. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 9 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి దీని పట్కాపల్లి స్టేషన్ లో. అండ్ ఇక్కడతో మనం కిలోమీటర్స్ కనుక చూసుకుంటే 112 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. డిలే చూసుకుంటే 47 మినిట్స్ డిలేతో అయితే వచ్చామండి పట్కాపల్లికి. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రాంగ్ తెలియదు కానీ పట్కాపల్లి. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది జమ్మికుంట, తర్వాత ఉప్పల్, కాజీపేట. సో పట్కాపల్లి నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. ఏందండి ఫస్ట్ జంగ్ 130లో స్కిప్ చేసుకుంటూ పోయింది. గూస్ బంప్స్ వచ్చేసినాయండి చూసుకోండి మొత్తం. మనమైతే 129 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత జమ్మికుంటకి అయితే వచ్చేసినామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే JMKD. సో ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ వచ్చింది. మనకైతే రికార్డ్ చేసుకునే ఆప్షన్ లేదు. అక్కడ మాత్రం మొత్తం ఫుల్ ప్యాక్ ఉంది. అటు నుంచి చూసుకోవచ్చు. టీటీ వాళ్ళందరూ అయితే అటు ఉన్నారు. సో అందుకనే మనము పోయి చేసేలోపు డిపార్ట్ కూడా అయిపోతుంది. ఇక్కడ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. 24 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి జమ్మికుంటలో. 1 మినిట్ హాల్ట్ మాత్రమే. ట్రైన్ వచ్చి ఉప్పల్లో ఆగుతుంది, డైరెక్ట్ కాజీపేట. ఈ ఎండలో రికార్డ్ చేస్తుంటే అండి, ఒకటి ఎంటికలు ఖరాబ్ అవుతున్నాయి, ఫుల్ డస్ట్ కి ఎంటికలు అడిట్ అయిపోతున్నాయి. ఇంకోటి ఫిట్టింగ్ కి ఫుల్ ట్యానింగ్ అయిపోతుంది. ఏసీడీగా తీసుకొని కూడా నేను ఎండే నించున్నాను. అరుణ్ ఏమో మంచిగా వండుకుండు. సో అరుణ్ చెప్పడం మర్చిపోయినా కదా, అరుణ్ అయితే రీసెంట్ గానే వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేసిండు. బట్ సపోర్ట్ చేస్తున్నా ఆయనకి, ఎందుకంటే 12 ఇయర్స్ నుంచి అయితే నా ఫ్రెండ్ అనమాట. సో హీఈస్ ఫ్రమ్ హిమాచల్. వాళ్ళ ఊర్లో బ్యూటిఫుల్ టాయ్ ట్రైన్ అయితే రన్ అవుతుందండి. కాంగ్రా వ్యాలీ టాయ్ ట్రైన్ అంటారు. సో ఆల్రెడీ అయితే ఎక్స్పీరియన్స్ ఎప్పుడో చేసినాను. బట్ నా దగ్గర అంత ప్రాపర్ డివైస్లు లేకుండే, ఏం లేకుండే. చాలా బాగుంటుంది. మళ్ళీ ప్లాన్ చేస్తున్నానండి కాంగ్రా వ్యాలీ టాయ్ ట్రైన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. రీసెంట్గానే మన ట్రైన్స్ ఆఫ్ ఇండియా సౌరవ్ భాయ్ పోయిండు కదా. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డిపార్ట్ అయితే అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్న. బ్రేక్ కొట్టిండు, డిపార్ట్ కూడా అయిపోతామండి జమ్మికుంట నుంచి. డిపార్ట్ కూడా అయిపోయామండి జమ్మికుంట నుంచి. ఉప్పల్కి అయితే వచ్చేసినామండి.
సో ఉప్పల్కి వచ్చి కూడా 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. స్టేషన్ కోడ్ వచ్చి OPL. 12 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతుంది ఉప్పల్లో. 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చినాము. సో జస్ట్ ఇట్లా వచ్చి ఆగుతుంది, డిపార్ట్ కూడా అయిపోతుంది. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది డైరెక్ట్ ఇంకా కాజీపేట. ఇంచుమించు 25 కిలోమీటర్స్ ఉంటుంది కాజీపేట ఇక్కడ నుంచి. మనమైతే డిపార్ట్ అయిపోయామండి ఉప్పల్ నుంచి. చల్ల వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఎప్పుడు మనము ఇంత ఎండలో అసలు ఇప్పటికీ ఇది నాకు దగ్గర 5-6 బాటిల్ ఇది చల్ల నీళ్ళు తాగకుండా బ్లాక్ చేయడము. బ్యాక్ టు బ్యాక్ వాటర్ తాగుతూనే ఉన్నాము, బ్లాగ్ అయితే వెళ్తూనే ఉంది. ఎండనే కొంచెం. సో మనోడైతే కాజీపేట్ క్యాబిన్స్ నుంచి విజయవాడ రూట్ తీసుకోకుండా రైట్కి సికింద్రాబాద్ లేన్ అయితే తీసుకుంటానండి. సో మనమైతే లోపలికి వెళ్ళిపోదాము, డైరెక్ట్ కాజీపేట అరైవల్లో కలుసుకుందాము. ఈ మిట్ట మధ్యాహ్నంలో ట్రైన్స్ అంతా ఏం లేవండి. ఉంటే సాయంత్రం అని ఉంటాయి, లేకపోతే పొద్దున్న ఉంటే మిడ్ నైట్లో మాత్రం క్రేజీ రన్ ఉంటుంది. బట్ ఇప్పుడు అంత జింగిల్ అయితే ఏం లేవు. మనకి ఈవినింగ్ డిపార్చ్ అయ్యే బండ్లు మొత్తం కాజీపేట లైన్లో కలుస్తాయి. క్యాప్చర్ చేద్దాం అవి. ఇక్కడ ఆ ట్రాక్ కనుక చూసుకున్నట్టయితే అది అయితే విజయవాడ లేన్ అండి. సో మనము సికింద్రాబాద్ లేన్ అయితే తీసుకుంటున్నాము. సో మొత్తం కర్వ్ ఉంటుంది రైట్ సైడ్కి. సో ఇక్కడ మనకి హోమ్ సిగ్నల్ అనమాట. సో ఏ ప్లాట్ఫామ్ అనేది హోమ్ సిగ్నల్లో చెప్పేస్తుందండి. సో లిటరల్గా లోపల మాత్రం ఏసీ ఖతర్నాక్ నడుస్తుంది. సో లోపల నుంచి ఫోన్ చల్లగా వస్తుంది, బయటికి తీయంగానే వేడైపోతుంది ఫోను. సో కొన్ని ట్రైన్లు మన విజయవాడ వెళ్ళాల్సిన ట్రైన్లు అన్నీ అట్లా వచ్చి అలా వెళ్ళిపోతాయండి విజయవాడకి. కొన్ని ట్రైన్స్ ఉన్నాయి, గరీబ్ రథ్ అని, కోకనాడ సూపర్ ఫాస్ట్ అని. కొన్ని ట్రైన్స్ కాజీపేట స్కిప్ చేసుకుని డైరెక్ట్ వరంగల్ వెళ్ళి స్టాప్ తీసుకుంటాయండి. C1, 10, general compartment, 11, general compartment, 12, general compartment. టోటల్గా 165 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే 16 మినిట్స్ డిలేతోనైతే కాజీపేట స్టేషన్కి అయితే వచ్చేసామండి. కాజీపేట జంక్షన్ అని అంటారు ఎందుకంటే ఇక్కడ నుంచి విజయవాడ లేన్ అయితే అలాగవుతుంది. అండ్ మనమైతే నాగ్పూర్ బలార్షా లేన్ నుంచి వచ్చి అయితే సికింద్రాబాద్ లేన్ అయితే తీసుకున్నామండి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. స్టేషన్ కోడ్ చూసుకుంటే KZJ 136 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి కాజీపేటలో. ఈ రోజుతోని మనకి కాజీపేట డీజిల్ లోకో షెడ్ కి చూసుకుంటే 53 ఇయర్స్ అయితే అయిందండి. కాజీపేట డీజిల్ లోకో షెడ్ బర్త్డే ఈ రోజు. సో ముందు నాకు తెలిసి ఇది కాజీపేట డీజిల్ లోకోనే అనుకుంటున్నాను. ఇది జస్ట్ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. ముందు మనకి స్లాక్ టైం కవర్ చేస్తుంది కాబట్టి ముందు అయితే మొత్తం క్లియర్ అయితే అయిపోతుందండి. గన్పూర్ మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి గన్పూర్ ఉంది. సో గన్పూర్ నుంచి మన ట్రైన్ అయితే ఆన్ టైం అయితే నడుస్తుందండి. సో చూద్దాము, స్లాక్ టైం కవర్ అయిపోయింది అండ్ ముందు ఎట్లుంటుందో ఏంది అనేది కూడా చూద్దాము. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయినాను, మన కాజీపేటలో అయితే క్రూ చేంజ్ అయ్యారండి. ఎందుకో చాలాసేపు అయితే హాలిడే తీసుకున్నాడు, ఇంకా డిపార్చర్ లేదు. చూద్దాం మేము ఏ టైంకి డిపార్చర్ ఇస్తాడో. ఎందుకంటే వెనకాల నుంచి ఇంకొకటి రాజధాని ఉందండి. రాజధాని కాజీపేటలో కూడా ఓటీ చేసే ఛాన్స్ ఉంది. మాక్సిమం చేయడు, చూద్దాము. ఓటీ ఇచ్చినానుకో ఈ లైన్ లో నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి ఓటీ ఇచ్చి కూడా పోతాడు. సో మనోడు అయితే డిపార్ట్ అయిపోయాడు అండి 10 మినిట్స్ హాల్ట్ తర్వాత కాజీపేట నుంచి.
సో 3కి అయితే రాజధాని వస్తుందని అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారండి. మనకి నెక్స్ట్ స్టేషన్లో ఎన్నో ఒక దగ్గర లూప్ వేస్తాడు. రాజధాని ఓవర్టేక్ అయితే రెడీ ఉండండి మీరు. సో ఇప్పుడు మీకు కాజీపేట్ డీజిల్ లోకో షెడ్ అయితే చూపిస్తానండి. ఇది ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాజీపేట్ది. మనకి డీజిల్ లోకో షెడ్ కావాలి. ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాజీపేట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీజిల్ లోకో షెడ్. కాజీపేట్ డీజిల్ లోకో షెడ్ అండి. ఇదంతా డీజిల్ లోకో షెడ్. టోటల్గా 185 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 15 మినిట్స్ డిలేతోనైతే గన్పూర్ స్టేషన్కి అయితే వచ్చినామండి. వెనకలనే నమ్మ రాజధాని అయితే వస్తుంది. నాకు తెలిసి మేబీ గన్పూర్లోనే ఓవర్టేక్ చేసే ఛాన్స్ ఉంది. చూద్దాము ఓవర్టేక్ ఏమైనా ఛాన్స్ ఉందా, లేకపోతే ముందేళ్ళు ఎక్కడైనా మళ్ళీ ఓవర్టేక్ చేస్తాడా. సో అరుణ్ అయితే చెప్తున్నాడు 100% ఓవర్టేక్ అంట. చూద్దాము. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. 18 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే గన్పూర్లో. సో మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. ఓవర్టేక్ పక్కా సిగ్నల్ మిలియా 100% రాజధాని ఓవర్టేక్ అండి గన్పూర్ స్టేషన్లో. చూసుకున్నట్టయితే ముందర సిగ్నల్స్ అయితే ఫుల్ గ్రీన్ అయితే అయిపోయినాయి. వెనకాల మన రాజధాని అయితే ఓవర్టేక్ చేయడానికి అయితే ఉందండి. 130లో ఓవర్టేక్ చేసుకుంటూ అయితే వెళ్తాడండి. సో గన్పూర్ స్టేషన్ లిమిట్ వచ్చి 130 ఉంది. సో చూద్దాము, ఎంజాయ్ చేయండి ఓవర్టేక్ అప్పటి వరకు. హారన్ అయితే వినిపిస్తుందండి. ట్రైన్ అయితే కనిపిస్తలేదు, బట్ హారన్ అయితే వినిపిస్తుంది. ఫుల్ హాంకింగ్ చేసుకుంటూ అయితే వస్తున్నాడు. నమ్మ రాజధాని, నమ్మ బెంగళూరు రాజధాని. ఫ్లాట్ 130లో వస్తున్నాడండి. ఎక్కడి నుంచో హారన్ కొడుతున్నాడంటే ఫ్లాట్ 130లో వస్తున్నాడు. వచ్చేసిండు. ఫ్లాట్ 130 బెంగళూరు రాజధాని. మీకు రాజధాని ఓవర్టేక్ నచ్చి ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో తెలపండి ఎంతమందికి ఓవర్టేక్ నచ్చిందో, అండ్ ఎంతమందికి కావాలి ఈ బెంగళూరు రాజధానిలో ట్రావెల్ చేయడము, అది కూడా కమెంట్ సెక్షన్ లో. మనోడైతే డివైడ్ అయిపోయాడండి గన్పూర్ నుంచి.
సో మనమైతే డైరెక్ట్ జనగాం అరైవల్లో కలుసుకుందామండి. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు. సో రివర్స్ లూప్గా జనగాం స్టేషన్కి అయితే వచ్చేసినామండి. సో 213 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 24 మినిట్స్ డిలేతోనైతే జనగాం స్టేషన్కి అయితే వచ్చినామండి. సో స్టేషన్ కోడ్ చూసుకుంటే ZN. ఇక్కడ డైలీ చూసుకుంటే 40 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. ఫుల్ కోతలు ఉన్నాయి జనగాంలో అయితే. రివర్స్ లూప్గా ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో డిపార్ట్ కూడా అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే అక్కడ గూడ్స్ అనేది బ్లాక్ చేసింది. సో అందుకని మనకి రివర్స్ లూప్ ఇచ్చిండు. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి ఆలేరు అనమాట. ఆలేరు, భువనగిరి, చెట్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్ మన హాల్ట్. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి జనగాం నుంచి. కాలు ఎట్లా కడుక్కుంటుంది చూడండి. గూడ్స్ ట్రైన్ అయితే బ్లాక్ చేసిండు. అందుకనే రివర్స్ లోపు తీసుకున్నాము. సో 227 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 27 మినిట్స్ ఉన్నది ఆలేరుకి అయితే వచ్చేసామండి. స్టేషన్ కోడ్ చూసుకుంటే ALER. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో డైలీ చూసుకుంటే 22 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండవు భువనగిరి అనమాట. సో ఆలేరు నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. సో మనమైతే వచ్చేసినామండి భువనగిరికి. బట్ మొత్తం రివర్స్ లూప్ తీసుకొని వచ్చామండి. ఇది మొత్తం ఇటు సైడ్ వేసేసిండు. మన ట్రైన్స్ ఏమైనా జింక్స్ అట్లా ఏమైనా ఉన్నాయనుకుంటే, ఓవర్టేక్స్ ఉన్నాయనుకుంటే అట్లా కూడా ఏం లేవు. ఇటు సైడ్ ఎందుకు తీసుకొచ్చింది అనేది చూసుకున్నాం.
మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి తీసుకొచ్చిండు. 250 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే భువనగిరి స్టేషన్కి అయితే వచ్చినామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే వేసిండు, మొత్తం రివర్స్ లూప్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చినాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎందుకంటే ఇక్కడ నేను దిగిన తర్వాత అర్థమైంది అక్కడ లోకో ఉంది, అందుకని మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే వేసిండు. సిగ్నల్ కూడా వేసేసిండండి. సో భువనగిరిలో వచ్చి 26 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. సో డిపార్ట్ అయితే అయిపోయింది మన ట్రైన్. సో భువనగిరి ఫేమస్ దేనికి తెలుసా అండి, ఇక్కడ భువనగిరి ఫోర్ట్ ఉంటుంది, భువనగిరి కొండ భువనగిరి. సో అందుకనే ఫేమస్. కాగా ఎక్కలేరు. చెప్తే వినట్లేడు. ఎక్కొద్దు అన్నా కూడా ఎక్కుదామని ట్రై చేస్తుండు. సో భువనగిరి ఫేమస్ దేనికి తెలుసా, అక్కడ కనిపిస్తుంది కదా భువనగిరి ఫోర్ట్, దానికి ఫేమస్. ఇక్కడ నుంచి కైలాసగిరి టెంపుల్ కానీ యాదాద్రికి స్టాప్స్ కొన్ని ట్రైన్స్ అయితే మెమూస్ అయితే అప్రూవల్స్ వచ్చినాయి, ఎంఎంటీఎస్లు సర్వీసెస్. అండ్ ఇక్కడ నుంచి యాదాద్రి నియర్ బై వస్తుంది, అండ్ కైలాసగిరి టెంపుల్ కానీ ఇవన్నీ నియర్ బై ఉంటాయి. సో మీరు భువనగిరిలో దిగి వెళ్ళొచ్చు ఆప్షన్స్ పెట్టుకొని. మేము ఒక్కరోజు అక్కడ నుంచి రైల్ ఫ్యానింగ్ చేసామండి. అది ఎక్కడం అది అట్లా కనిపిస్తుంది కానీ అది ఎక్కాలంటే పెద్ద టాస్క్. అంత టాస్క్లో మేము ఎక్కి వందే భారత్ క్యాప్చర్ చేసినాము. ఒకసారి మనం ఆ పైనుంచి వందే భారత్ క్యాప్చర్ చేసిన వీడియో అయితే ఇప్పుడు వదిలేస్తాను, చూడండి ఇట్లా. మనం బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకున్నామండి. ట్రైన్ నెంబర్ కనుక చూసుకుంటే కాగజ్ నగర్ నుంచి బీదర్కి 17012, కాగజ్ నగర్ వెళ్ళే ట్రైన్ నెంబర్ కనుక చూసుకుంటే 17011. హైదరాబాద్ ఇక్కడ నుంచి కాగజ్ నగర్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ లాగా అయితే వెళ్తుంది. కాగజ్ నగర్ నుంచి మళ్ళీ బీదర్కి అయితే ఇంటర్ సిటీ లాగా, మళ్ళీ బీదర్ నుంచి హైదరాబాద్ కి ఇంటర్ సిటీ లాగా, హైదరాబాద్ నుంచి మళ్ళీ కర్నూలు సిటీకి హండ్రీ ఎక్స్ప్రెస్ లాగా షేరింగ్లు అయితే ఉన్నాయి ఈ ట్రైన్ కి. టోటల్ గా ఇది కాగజ్ నగర్ నుంచి బీదర్ కి కనుక చూసుకుంటే 10 hours అయితే తీసుకుంటుందండి, ఇంచుమించు 10 గంటలు తీసుకుంటుంది. దీని యావరేజ్ స్పీడ్ వచ్చి 42 km/h అయితే ఉందండి. ఐసీఎఫ్ కోచ్ 110 కంటే ఎక్కువ పోదు. పైగా మనకి G9 వేసిండు, ఆ G9 గురించి 100 km పర్మిషన్ ఉంటుంది. 100 km పర్మిషన్ తోనే మనం క్రూజ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నామండి. డిస్టెన్స్ వచ్చి 460 km అయితే కవర్ చేస్తుంది. ఈ ట్రైన్ అయితే డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట. ఎవ్రీడే 12:20కి కాగజ్ నగర్ లో అయితే డిపార్ట్ అవుతుంది. బీదర్ వెళ్ళేసరికి 11:10 కల్లా బీదర్ కి అయితే రీచ్ అవుతుందండి. సో దీని ఇనాగరేషన్ కనుక చూసుకుంటే July 12th, 2012 అయితే దీని ఇనాగరేట్ అయితే చేశారండి. నుంచి ఇంకా ఐసీఎఫ్ కోచెస్ తోనే రన్ అవుతుంది. ఇది ఎప్పుడు ఎల్హెచ్బిగా మారుతుందా అనేది కూడా చూద్దాము. ఒకవేళ ఎల్హెచ్బిగా మారితే దీనికి 130 పర్మిషన్ అయితే దొరుకుతుందండి. ఎందుకు అంటే మనోడు మొత్తం అందరికీ స్ట్రెస్లో కొడతాడు కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్. ఇవి బేసిక్ డీటెయిల్స్ అండి. ఒక్కసారి మన కోచ్ కాంపోజిషన్ ఇంకా ఫేర్స్ అయితే బేగంపేటలో దిగిన తర్వాత అయితే మాట్లాడుకుందాము. మనమైతే బేగంపేట వరకు ముందైతే చేస్తలేము. ఇక్కడ మనం లైన్స్ కనుక చూసుకున్నట్టయితే గుంటూరు లేన్ వచ్చి కనెక్ట్ అవుతుందండి. సో మనము పగడిపల్లి క్యాబిన్స్ లో ఆ గుంటూరు లేన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ సింగిల్ లైన్ సెక్షన్. డబల్ లైన్ అయితే వర్క్స్ అయితే నడుస్తున్నాయండి, డబులింగ్ వర్క్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందండి. ఎప్పుడు గట్కేసర్లో లూప్ అయ్యి గోదావరితో ఓవర్టేక్ చేసుకుని వస్తుంది. గోదావరి డిలేలో ఉంది, అందుకని ఇది బీబీ నగర్ వరకు వచ్చింది. బీబీ నగర్ ఖరాబ్ అయింది కాకతీయ.
చెన్నై ఎక్స్ప్రెస్. ఫుల్ ర్యాంపేజ్లో అయితే ఎస్సీఆర్ క్వీన్ అయితే వస్తుంది, గోదావరి ఎక్స్ప్రెస్. గోదావరి క్వీన్ P4 LHB కాంబో అండి 130లో. సో మనమైతే వచ్చేసినామండి చెర్లపల్లి స్టేషన్కి. వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఆఫ్ హైదరాబాద్ అనమాట యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్. సో ఇక్కడ మనం ఎంటీ రేక్స్ చూసుకున్నట్టయితే యశ్వంత్పూర్, చెర్లపల్లి యశ్వంత్పూర్ గరీబ్ రథ అండి. పొద్దున కూడా ఉండే ఈ రేకు కాగజ్ నగర్లో వెళ్ళేటప్పుడు. ట్రై వీక్లీ ట్రైన్ అనమాట ఇది గరీబ్ రథ్. 284 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 16 మినిట్స్ డిలేతోనైతే మనమైతే చెర్లపల్లి స్టేషన్కి అయితే వచ్చినామండి, సపోర్టింగ్ స్టేషన్ ఆఫ్ హైదరాబాద్. చెర్లపల్లికి వచ్చి 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. టోటల్గా హాల్స్ వచ్చి 69 ట్రైన్స్ అయితే హాల్ట్ అవుతాయండి. 42 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి, 39 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయి చెర్లపల్లిలో. మనకి చెప్పేంత టైం కూడా మన ఇంటర్సిటీ ఇవ్వలేడు. సో ఆపోజిట్లో ట్రైన్ అయితే వస్తుంది, చూద్దాం ఏ ట్రైను. దానికి క్లియరెన్స్ అయితే లేదు, వెనకాల మనం చూసుకున్నట్టయితే థ్రెడ్ కనిపిస్తుంది. ప్యాసింజరా లేకపోతే గూడ్సా అది కూడా సో టోటల్గా 296 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 24 మినిట్స్ డిలేతోనైతే మనమైతే సికింద్రాబాద్ జంక్షన్కి అయితే వచ్చేసినామండి. అండ్ ఇంకోటి, నేనైతే సడన్గా ప్లాన్ అయితే చేంజ్ చేయవలసి వచ్చింది. నేనైతే సికింద్రాబాద్లో డీబోర్డ్ అయిపోయినానండి, ఎందుకంటే మన రైల్ ఫ్యాన్స్ అయితే సికింద్రాబాద్లో ఉన్నారు. సో నేనైతే వాళ్ళని కలవడానికి అయితే నేను సికింద్రాబాద్లోనే దిగిపోయినానండి. కోచ్ పొజిషన్ ఇంకా ఫేర్స్ అయితే మాట్లాడుకుందాము. కోచ్ పొజిషన్ కనుక చూసుకుంటే మనము జనరల్ క్లాసెస్ కనుక చూసుకుంటే అండి 9 జనరల్ క్లాసెస్ అయితే ఉన్నాయండి. అండ్ సెకండ్ సీటింగ్ వచ్చి 3 సెకండ్ సీటింగ్ అయితే ఉన్నాయి, 2 చైర్ కార్ అయితే ఉన్నాయండి, ఏసీ చైర్ కారు. ప్రైజెస్ కనుక చూసుకుంటే జనరల్కి వచ్చి మనకి 115 రూపీస్ అయితే జనరల్ కాస్టింగ్ అయితే అవుతుందండి, 130 రూపీస్ అయితే సెకండ్ సీటింగ్ కాస్ట్ అయితే అవుతుంది. అదే మనం చైర్ కార్ కనుక చూసుకున్నాం అనుకో, ఏసీ చైర్ కార్కి
465 రూపీస్ అయితే ఏసీ చైర్ కార్ కాస్టింగ్ అయితే అవుతుందండి. సో నేను ఈ కాస్టింగ్స్ అయితే నేను లింగంపల్లి వరకు అయితే చెప్పాను, కాగజ్ నగర్ నుంచి లింగంపల్లి వరకు. ఇంకో మనం బీదర్ వరకు అనుకుంటే ఒక 30-40 రూపీస్ గ్యాప్ వస్తుంది. ఆ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye, see you, love you all. Signing off from సికింద్రాబాద్ జంక్షన్ అండి.